గుంటూరులో డయేరియా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. వాటర్ ప్రాబ్లం ఏమీ లేదని, అంతా బాగానే ఉందని అధికారులు చెప్తున్నప్పటికీ మరణాల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికీ 3 వ్యక్తులు డయేరియా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. మున్సిపాలిటీ నీటి కలుషితంతోనే డయేరియా సంఖ్య పెరుగుతుందని నగరవాసులు వాపోతున్నారు. ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని మేయర్ చెప్తున్నప్పటికీ పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా మారింది. సరైన శుభ్రత లేదని అధికారులపై వైసీపీ ఎమ్మెల్యే ముస్తాఫా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడా మురికి నీటి సప్లై లేదని మున్సిపల్ మేయర్ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలే బాధితులను మంత్రి విడుదల రజని పరామర్శించారు. నగరంలో మంచినీరే సప్లై చేస్తున్నామని మంత్రి చెప్పారు. ప్రతిపక్షాలే ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కానీ పరిస్థితి మాత్రం భయంకరంగా మారింది. బాధితులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. అటు నిన్న మరొకరు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 3కు చేరింది. ఇక దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి శంకర్ లైవ్ ద్వారా అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, అసలు గుంటూరు జిల్లాలో డయేరియా కేసులు పెరగడానికి కారణాలేంటి? దీనికి సంబంధించి అసలు అధికారులు ఏం చెప్తున్నారు? సాయి శంకర్. ప్రసన్న, డయేరియాకి సంబంధించినటువంటి అంశంలో గుంటూరు నగరంలో రోజు రోజుకి బాధితుల సంఖ్య పెరుగుతుందనే విధంగా చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజులుగా కూడా ఈ సంఖ్య గుంటూరులో ఉన్నటువంటి శ్రీనగర్ కానీ శారదా కాలనీకి సంబంధించినటువంటి ఏరియాలో రోజుకొక డయేరియా కేసు అనేది నమోదవుతుందనే విధంగా కూడా అక్కడ నివసిస్తున్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది దగ్గరలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. కొంతమంది మాత్రం జీజీహెచ్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారి సంఖ్య మాత్రం ప్రభుత్వం నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సర్వేలు నిర్వహిస్తున్నాం అనే విధంగా కూడా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా మున్సిపల్ శాఖకు సంబంధించి కూడా వాళ్ళు ఇంటింటికి వెళ్ళి నీటి సరఫరాకు సంబంధించినటువంటి దానిపైన దృష్టి పెడుతున్నాం అంటున్నారు. కానీ ఎక్కడా కూడా ఈ బాధితుల సంఖ్య అనేది కంట్రోల్ అవుతున్నటువంటి పరిస్థితి లేదు. నిన్న ఒక వ్యక్తి, సూర్యనారాయణ అనే వ్యక్తి శ్రీనగర్లో చనిపోవడం జరిగింది. ఆయనతో ముగ్గురు మొత్తం మరణాల సంఖ్య నమోదైనట్లు కూడా అధికారికంగా ధృవీకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అన్అఫీషియల్గా కూడా కొంతమంది చనిపోతున్నారనే విధంగా కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి అధికారులు మాత్రం ఎక్కడా కూడా లీకేజ్ వాటర్ అనేది లేదు, పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నారు అనే విధంగా కూడా మేయర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అసలు శారదా కాలనీ శ్రీనగర్లో కేసులు లేవు అనే విధంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న చనిపోయినటువంటి సూర్యనారాయణ వాళ్ళ అబ్బాయి మనతో పాటు ఉన్నారు. ఆయన అడుగుదాం. చెప్పండి, మీ ఫాదర్కి ఏమేమి లక్షణాలు గుర్తించడం జరిగింది? మీరు ఎవరిని సంప్రదించడం జరిగింది? స్టార్టింగ్ నుంచి విరోచనాలతో ప్రాబ్లం వచ్చిందండి. ఫస్ట్ మేము 12వ తారీఖు నుంచి మాకు స్టార్ట్ అయింది ప్రాబ్లం వల్ల. 13వ తారీఖు మేము యూజీహెచ్సి హాస్పిటల్ మల్లికార్జున డాక్టర్ తీసుకెళ్ళామండి. అక్కడికి తీసుకెళ్ళినాక వాళ్ళు కంట్రోల్ చేయడానికి ట్రై చేశారు, కానీ అవ్వలేదు. 2 రోజులు చూసాము. అక్కడ తీసుకెళ్లే ముందు మీరు ఏఎన్ఎం చెప్పారా? చెప్పామండి, చెప్పాము. ఏఎన్ఎం గారు వచ్చారు, చూసి అంత బాగా చేసిన తర్వాత ఇంకా అవ్వలేదని చెప్పి మేము ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఆనతి హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. ఆనతి హాస్పిటల్లో ఒక రోజల్లా ఉంచారు. ఒక రోజల్లా ఉంచి వాళ్ళు చేయలేక పెద్ద హాస్పిటల్కి వెళ్ళమని చెప్పారు. ఇంకా అక్కడి నుంచి మేము ఒమేగా హాస్పిటల్కి వెళ్ళాము. ఒమేగా హాస్పిటల్ నుంచి వాళ్ళు చూశారు, పాపం చూసి కేర్ తీసుకొని బాగా చేశారు. కానీ బీపీ కంట్రోల్ అవ్వట్లేదు అని చెప్పి అక్కడి నుంచి మేము ఇంకొక హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. వేదాంత హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. వేదాంత హాస్పిటల్లో కూడా ఇంకా చెకప్ చేశారు, ఇంకా అవ్వలేదు, తీసుకెళ్ళిపోమన్నారండి. అంటే నిన్న ఎమ్మెల్యే కూడా రావడం జరిగింది, మున్సిపల్ అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు అంటున్నారు. నిజమేనది? నిజమేనండి. ఏమన్నారు? చేశారు. ఇక్కడ అన్ని డ్రైనేజీలు అన్ని ఓపెన్ చేశారు. ఎన్ని చేసినా ప్రయోజనం ఉంటుందండి. ఇక్కడ చుట్టుపక్కల ఇంకా 4 రెడీగా ఉన్నారు. మరి ఇవన్నీ మరి చూస్తున్నారో లేదో తెలియదు. మాకైతే ఇలా జరిగింది. మరి ఇంకోటి జరిగిద్దని గ్యారంటీ లేదు. జరగకుండా ఉండాలని మీరేమన్నా చూస్తున్నారంటే మాటల్లో పరిమితం అవుతుంది, కానీ చేతల్లో ఉందో లేదో ఎవరికి తెలియదు. మరి అవన్నీ మీరే చూడాలని, గవర్నమెంటే చూడాలని నేను అనుకుంటున్నాను. అంటే నిన్న మీ ఫాదర్ చనిపోయిన తర్వాత మున్సిపాలిటీకి సంబంధించి కానీ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎవరన్నా వచ్చారా మీ దగ్గర వాయిస్ తీసుకోవడం కానీ, లేకపోతే ఏం జరిగింది ఇక్కడ? మా దగ్గరికి అయితే గవర్నమెంట్ వాళ్ళు ఎవరు రాలేదండి. ఇటు నుంచి వెళ్తా కలెక్టర్ గారు, కమిషనర్ గారు వచ్చారు, కానీ మా దగ్గరికి అయితే రాకుండా వెళ్ళిపోయారు.
ఇవి వస్తా వస్తా కనీసం చూడను కూడా చూడకుండా వెళ్ళిపోయారు. ఏదో పైపైన హడావుడి చేశారు. వచ్చారు ఇవన్నీ క్లీన్ చేస్తున్నారు. మరి ఎందుకు క్లీన్ చేస్తున్నారో ఏమో మాకు తెలీదు. మేమేమన్నా మా పనిలో మేము ఉన్నాము. అంటే హాస్పిటల్లో చనిపోయినప్పుడు డెత్ సర్టిఫికేట్లో డయేరియా అని ఇచ్చారా మీకు క్లియర్గా? ఇస్తున్నారండి. ఇంకా తీసుకురాలేదు. ఇస్తున్నారండి. ఇప్పుడు వెళ్ళి తీసుకురావాలి. ఓకే, మీరు అసలు ఏమనుకుంటున్నారు ఈ ఇష్యూ పైన? ఈ ఇష్యూ ఇలాంటివి ఇంకా జరగకుండా ఉండాలని గవర్నమెంట్గా అడుగుదాం. అంటే ప్రతిరోజు వచ్చే వాటర్ పరిస్థితి ఎట్లా ఉంటుంది ఇక్కడ? వాటర్ పరిస్థితి ఏదో అంత బాగాలేదండి. రోజు వాసనలు వస్తున్నాయి. మా వచ్చే వాటర్ కూడా వాసన వస్తున్నాయి. మరి వాడాలా వద్దనేది కూడా మాకు అర్థం కావట్లేదు. మరి కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళు ఏంటండి ఎట్లా ఉంది శ్రీనగర్లో పరిస్థితి? శ్రీనగర్ పరిస్థితి అంటే ప్రజెంట్ అయితే ఇక్కడ ఆల్రెడీ ఒక 4-5 ఉన్నారు ఆల్రెడీ ఏరియాకి సంబంధించిన వాళ్ళు. అలాగే దాని మీద గవర్నమెంట్ ఏదైనా యాక్షన్ తీసుకొని రిక్వైర్మెంట్ ఎలా తీసుకుంటే మాత్రం మాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ శాతం పెద్ద వయసు వాళ్ళు చాలామంది ఉన్నారనమాట, హెల్త్ ఇష్యూస్ అట్లా ఉన్న వాళ్ళు. ఈ వాటర్ తాగటం వల్ల ఇట్లా ఇబ్బంది పడితే ముందు ఇలాంటి కేసులు ఇక్కడ చాలా చూడాల్సి వస్తుంది శ్రీనగర్లో. అంటే నిన్న ఈ ఇష్యూ జరగగానే వచ్చి క్లీనింగ్ అదంతా చేసినట్టుంది. గతంలో ఇట్లాంటి పరిస్థితి ఉండేది? లేదండి, ఇంతవరకు ఎప్పుడూ లేదు ఇక్కడ ఇట్లాగా. ఎవరైనా మంత్రి గారు వస్తున్నారంటేనో, కమిషనర్ వస్తున్నారంటేనో, లేదా కలెక్టర్ గారు వస్తున్నారంటేనో ఉంటుంది. అదేంటంటే వాళ్ళు మున్సిపాలిటీ ఏంటంటే వాళ్ళు వచ్చి వాళ్ళ పనులు అయ్యి కాలువలు తీసుకోవడం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారండి. కానీ ఇలా బ్లీచింగ్ వెళ్ళడం కానీ అలాంటివి తోటికి ఆ కరోనా టైంలో ఏం చూసాము అంతే మేము. ఈ 2-3 లైన్లోనే బాధితులు ఉన్నారంటున్నారు. ఎంతమంది ఉండొచ్చు సుమారుగా? నాకు తెలిసి అంటే ఇప్పుడు మాకు ప్రజెంట్ చేసినంత వరకు అయితే ఆయన చనిపోయిన ఆయన మా మామయ్య గారు. ఆయన కాకుండా ఇంకా ఇక్కడ ప్రజెంట్ ఈ పక్క ఇళ్ళల్లో వాళ్ళు కలిపి దగ్గర ఒక 10-15 మంది దాకా ఉన్నారు. ఇది బాధితుల దగ్గర నుంచి వినిపిస్తున్నటువంటి మాట. సరైనటువంటి చర్యలు లేకపోవడం వల్లే వాళ్ళు చనిపోవడం జరిగింది. మరి కొంతమంది హాస్పిటల్స్లో జాయిన్ అయ్యి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారులు వెంటనే అప్రమత్తం అయ్యి దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉందనే విధంగా కూడా బాధితులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ సాయి శంకర్.